పొరుగున ఉన్న పాకిస్తాన్ మళ్ళీ బొచ్చ పట్టుకొని బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చింది. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం ప్రభావం పాకిస్తాన్పై క్లియర్గా కనిపిస్తోంది. ఇరాన్ యుద్ధంతో పాకిస్తాన్లో భయాందోళనలు నెలకొన్నాయి. $100 దాటింది పెట్రోల్ బ్యారెల్ రేట్. దీంతో పాకిస్తాన్లో ఇంధన సంక్షోభం ఏర్పడింది. కఠిన నిర్ణయాలు ప్రకటించారు పాకిస్తాన్ ప్రధాని. స్కూళ్ళు, కాలేజీలు 2 వారాల పాటు మూసివేసినట్లు ప్రకటించారు. కాలేజీ స్టూడెంట్స్కు ఆన్లైన్ క్లాసులు మాత్రమే చెప్తున్నారు. ప్రభుత్వ ఆఫీసులు వారానికి 4 రోజులు మాత్రమే పనిచేస్తాయి. గవర్నమెంట్ వెహికల్స్కు పెట్రోల్ అలవెన్స్ 50% తగ్గించారు. మంత్రులు, క్యాబినెట్ మెంబర్స్ జీతాలు కూడా నిలిపివేశారు. అధికారిక విందులు, ఇఫ్తార్ దావతులన్నీ కూడా బంద్. హోటళ్లలో సెమినార్లు, సమావేశాలు కూడా పూర్తిగా నిషేధించారు. ఇది పాకిస్తాన్ పరిస్థితి. ఎప్పుడు సందర్భం దొరికినప్పుడల్లా భారత్పై కయ్యానికి కాల్దువే పాకిస్తాన్లో. గతంలో కూడా తినడానికి తిండి లేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడే సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా పూర్తిగా చమురు నిల్వలు అడగంటిపోవడంతో పాకిస్తాన్ పరిస్థితి మళ్ళీ దారుణంగా తయారైంది. పాకిస్తాన్లో పూర్తిగా సంక్షోభం దిశగా కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ కొరతతో అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీరు ఇప్పటిదాకా నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఒక్కసారి ఆలోచిస్తే పాకిస్తాన్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక పాకిస్తాన్ ఆయిల్ క్రైసిస్ వల్ల మంత్రులు, అక్కడి ప్రభుత్వ సలహాదారులు రాబోయే 2 నెలల పాటు జీతాలు తీసుకోవాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కాలంలో పార్లమెంటు సభ్యుల జీతాలు కూడా 25% కోత విధిస్తున్నట్లుగా షరీఫ్ ప్రకటించారు. పాఠశాలల బంద్, వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీసులు, మంత్రుల జీతాల్లో కొరత, ఇక ఇఫ్తార్ విందులు కూడా బంద్. స్కూల్స్ షట్ ఫర్ 2 వీక్స్, 2 వారాల పాటు బడులు మూత. 60% ప్రభుత్వ వాహనాలకు ఇక ఇంధనం కట్. అలాగే 50% ఫ్యూయల్ అలవెన్స్ కూడా కట్ చేశారు. 60% ప్రభుత్వ వాహనాలన్నీ కూడా రోడ్లపైకి తిరగకుండా బ్యాన్ చేశారు. 50% స్టాఫ్ అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్ ఆఫీసెస్ కేవలం 4 రోజులు మాత్రమే వారానికి పనిచేస్తాయి. 20% పబ్లిక్ స్పెండింగ్ మీద కట్ చేస్తున్న పరిస్థితి, నిధులన్నీ కూడా. ఇది పాకిస్తాన్ పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఘర్షణల ప్రభావం పాకిస్తాన్పై చాలా గట్టిగా కనిపిస్తుందనే విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. చమురు సంక్షోభం తీవ్రంగా ఉండడంతో అక్కడి ప్రభుత్వం విరుగుడు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం క్రైసిస్ నుంచి బయటపడే వరకు జీతభత్యాల్లో కోత విధిస్తోంది షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం. దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు ఈ ప్రధాని. మొత్తం ప్రాంతం ఘర్షణ గుప్పెట్లో ఉందని, దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ప్రధాని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు వారానికి 4 రోజులు మాత్రమే తెరిచి ఉంటాయి. 50% మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తారు. ఈ నిర్ణయం బ్యాంకులకు వర్తించదు. అదనంగా పాఠశాలలు 2 వారాల పాటు మూసివేస్తున్నారు అంటూ షెబాజ్ షరీఫ్ చేసిన ప్రకటన ఒక్కసారిగా ఆ దేశంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో మనకు అర్థం పడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య రగులుతున్న యుద్ధం కారణంగా ఏర్పడిన ప్రపంచ ఇంధన సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఈ నిర్ణయాలు అవసరం. మొత్తం ప్రాంతం ఘర్షణతో అతలాకుతలమవుతోంది. ఈ సంక్షోభాన్ని తగ్గించడానికి రాజకీయ ప్రయత్నాలు చేస్తున్నామంటూ షెబాజ్ షరీఫ్ చెప్తున్నారు. పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దులోని అంటే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు భద్రతా సవాళ్లను ప్రస్తావిస్తూ అక్కడి ప్రధాని మాట్లాడారు. దేశం ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటుందని, సాయుధ దళాలు పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయన్నారు. మధ్యప్రాచ్య యుద్ధంలో పాకిస్తాన్కు భారీ నష్టం జరిగిందంటూ వెల్లడిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను తరచుగా ప్రశంసించే షెబాజ్ షరీఫ్ ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధంలో తీవ్రంగా చిక్కున్నారు. ఇరాన్ లేదా గల్ఫ్ దేశాల నుంచి మద్దతు లేకపోయినా ఆయన ప్రస్తుతం తన ప్రకటనల ముఖ్యాంశాల్లో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ యుద్ధం గురించి స్నేహపూర్వక దేశాల నాయకులతో చర్చించారని, ఈ క్లిష్ట సమయంలో పాకిస్తాన్ వారితో భుజం కలిపి నిలబడుతుందంటూ హామీ ఇచ్చారు. స్నేహపూర్వక గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులను ఖండిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర అకస్మాత్తుగా బ్యారెల్కు $60 నుంచి 100 పైగా ఎగబాకింది. పాకిస్తాన్ గల్ఫ్ దేశాల నుంచి చమురు, గ్యాస్ సరఫరాలపై ఎక్కువగా ఆధారపడి ఉంది. పరిస్థితిని నిర్వహించడానికి, ఇంధన సంక్షోభ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల ఇంధన ధరల పెరుగుదల కష్టమైన నిర్ణయం. ప్రభుత్వ శాఖలు ఉపయోగించే వాహనాలకు ఇంధన కేటాయింపును ప్రభుత్వం రాబోయే 2 నెలల పాటు 50% తగ్గిస్తుందంటూ ఆయన చెప్తున్నారు.
ఇంకా ఇంధనాన్ని ఆదా చేయడంలో సహాయపడడానికి అన్ని ప్రభుత్వ శాఖల వాహనాల్లో 60% 2 నెలల పాటు రోడ్లపై తిరగకుండా ఉంటాయన్నారు ప్రధాని. ప్రభుత్వ మంత్రులు, సలహాదారులు, ప్రత్యేక సహాయకులు రాబోయే 2 నెలలు జీతాలు తీసుకోరన్నారు. అదే సమయంలో అసెంబ్లీ ఎమ్మెల్యేల జీతాల్లో 20% కోత ఉంటుందన్నారు. ఇక దేశానికి అవసరమైన తప్ప సమాఖ్య ప్రాంతీయ మంత్రులు, సలహాదారులు, ప్రత్యేక సహాయకులు, ప్రభుత్వ అధికారుల విదేశీ ప్రయాణాలపై నిషేధాన్ని కూడా ప్రధాని ప్రకటించారు. ఇఫ్తార్ విందులు, అధికారిక విందులు పూర్తిగా నిషేధించారు. ఖర్చులను తగ్గించడానికి సెమినార్లు, అధికారిక కార్యక్రమాలు ప్రభుత్వ వేదికల్లో మాత్రమే నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. చూసారుగా, ఇది పాకిస్తాన్ ప్రభుత్వ పరిస్థితి. పాకిస్తాన్ ప్రభుత్వం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందనడానికి గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలకు ఇప్పుడు పూర్తిగా తేటతెల్లమైన పరిస్థితి. పాకిస్తాన్ ప్రధాని మాటలు వింటుంటే అంతా డొల్లా, ఏమీ లేదనిపిస్తుంది. తినడానికి విడికే గతి లేదు, కానీ ఇంకొకడికి చెప్తాడన్నట్టుగా ఉంది పరిస్థితి. సందర్భాన్ని బట్టి విమర్శించడం కాదు, కానీ పాకిస్తాన్ దౌర్భాగ్య స్థితి ఏంటో మనకిప్పుడు చాలా క్లియర్గా ఆ దేశ నేతల మాటలను తెలుస్తుంది. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, వీడి ఇంట్లో చక్కదిద్దుకోడు, కానీ బయట ప్రపంచానికి యుద్ధాలను ఆపేందుకు ఈయన సంప్రదింపులు చేస్తున్నాడంట. అటుపక్క ఆఫ్ఘనిస్తాన్, ఇటుపక్క బలూచిస్తాన్, మరోవైపు హిందుస్థాన్, ఇక్కడే సరిగ్గా లేదు. మరోవైపు ఇరాన్ యుద్ధం ఆపేందుకు ఈయన కూడా మిత్ర దేశాలతో సంప్రదింపులు చేస్తున్నారంట. రాజకీయపరమైన అంశాలతో చేస్తున్నారు. మరి 24/7 అవసరమైతే ఆయన దేశానికి వెళ్ళి ఆయన్ని ఆకాశానికి ఎత్తారు. ఎవరనుకుంటున్నారు? డొనాల్డ్ ట్రంప్ని. ఈయన వందిమాగదులైనటువంటి ఈ ఆర్మీ చీఫ్ ఇద్దరు కలిసి అమెరికాకు వెళ్ళి అమెరికా అధ్యక్షుడిని ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగుడతారు. మరి ఇప్పుడేం మాట్లాడతారో తెలియదు. ఇరాన్పై యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో నోరు మెదపడం లేదు. అమెరికా అధ్యక్షునిపై మాట్లాడడానికి కూడా నాలిక పెగలట్లేదు, నోరు పెగలట్లేదు. పైగా అటు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి గల్ఫ్ దేశాలు జరుగుతున్న దాడులను బలవంతంగా ఖండించాడు మనోడు. చాలా దారుణం. పాకిస్తాన్లో సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, ఇప్పుడు అన్నీ బంద్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ యుద్ధంతో వీళ్ళు విలవిల్లాడుతున్నారు. ఇరాన్ నుంచి రావాల్సినటువంటి సరుకంతా కూడా ఆగిపోయింది. పైగా వీళ్ళు చెప్తున్న మాటలు యుద్ధానికి, అటు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధానికి తమ సైన్యం పోరాడుతుందంట. ఇందాక చెప్పిన మాటలు అంటే వీడికే గతి లేదు, ఇంకేం మాట్లాడతాడు అన్నట్టుగా పదే పదే ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, యుద్ధం చేయడానికి వీడి దగ్గర సత్తా లేదు, దమ్ము లేదు. ఆర్థిక పరిస్థితి దిగజారింది. యుద్ధం ఎక్కడ చేస్తాడు ఆఫ్ఘనిస్తాన్తో? వాడి పరిస్థితి అంతే, ఆఫ్ఘనిస్తాన్ వాడి పరిస్థితి కూడా అంతే. వాళ్ళు కూడా ఆర్థికంగా పెద్దగా ఏం లేరు. వీళ్ళు కొట్టుకున్నా జోగి కొట్టుకొని బూడిదిరాలంటే ఉంటుంది, అంతకుమించి ఏముండదు. కొద్దిసేపు బార్డర్లో తుపాకులు పేల్చుకుంటారు తప్ప వీళ్ళతో ఏమీ కాదు. ఇది పాకిస్తాన్ పరిస్థితి. వాస్తవం పాకిస్తాన్లో ఏమీ లేదు, డొల్లా. మాట్లాడితే సందర్భం దొరికితే భారత్పై నోరు పారేసుకోవడం తప్ప అసలు పాకిస్తాన్ దేశం, పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి భారత్తో పెట్టుకోవడానికి ఒకటికి 100 సార్లు, 10 సార్లు కూడా కాదు, 100 సార్లు ఆలోచించాలి. ఏ రకంగా సమౌజ్జి కాదు, కేవలం ఎక్కడి నుంచో దొంగిలించిన అణ్వస్త్ర నైపుణ్యాన్ని దొంగిలించి ఆటం బాంబులను తయారు చేసి, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసి దాన్ని అడ్డు పెట్టుకొని బెదిరిస్తున్నారు తప్ప నిజంగా పాకిస్తాన్ పాలకులను, పాకిస్తాన్ వ్యవహారాన్ని నలిపినట్టు నలిపేయచ్చు భారతదేశం కావాలనుకుంటే. కానీ ఈ న్యూక్లియర్ వెపన్స్ బూచి చూపిస్తూ ప్రపంచ దేశాలను, భారత్ను బెదిరిస్తూ పాకిస్తాన్ పబ్బం గడుపుతుంది. ఇదే జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితిలో. పాకిస్తాన్లో చూడండి ఇంత దారుణం. వాళ్ళ దేశంలో పశ్చిమాసియాలో యుద్ధం అయితే వీళ్ళకి డీజిల్, పెట్రోల్ లేక ఎక్కడికక్కడ ఇందాక నేను చెప్పిన అంశాలన్నీ కూడా, ఆఖరికి ఇఫ్తార్ విందులు కూడా బంద్ చేసుకున్నారంటే, ఇఫ్తార్ దావతులు కూడా బంద్ చేసుకున్నారంటే వీళ్ళ ఎంత గతికి వచ్చిందో అర్థం చేసుకున్నాం. ఇది పరిస్థితి పాకిస్తాన్లో. చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. మొత్తం 2-3 నెలల పాటు ఎవరికి జీతాలు లేవు, రోడ్లపైకి ప్రభుత్వ వాహనాలు రావు, వారంలో 4 రోజులే పని దినాలు, ఇలా చాలా ఉన్నాయి. స్కూళ్ళు, పాఠశాలలు నెలపాటు బంద్. ఒకటి కాదు, 2 కాదు, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇట్లా ఉంటే మళ్ళీ వీళ్ళు చేసే విషయాలు ఎట్లా ఉంటాయంటే, అటు ఆఫ్ఘనిస్తాన్తో అక్కడ బార్డర్లో కొట్లాట, మళ్ళీ ఇక్కడ
బలూచిస్తాన్ ఇక్కడ మనకు ఇరాన్తో బార్డర్ పంచుకుంటుంది. దాదాపు 700 కిలోమీటర్ల బార్డర్ బలూచిస్తాన్ ప్రావిన్స్ అంతా కూడా పంచుకుంటుంది. అక్కడి నుంచి కొన్ని చమురు నిల్వలు తెచ్చుకుంటారు వాళ్ళు. అఫ్కోర్స్ అది అనఫీషియల్, ముడి చమురు తీసుకొచ్చుకుంటారు. ఆ ముడి చమురును అక్కడి లోకల్ వ్యాపారులు, గిరిజనులు ఎవరైతే ఉంటారో యాంగ్జైతీ కమిటీ అంటారు, అక్కడ హక్కుల కమిటీలు వాళ్ళు కొంతమంది అక్కడ గిరిజనులు ఆ ముడి సరుకును చిన్న చిన్న వ్యాగన్లలో లేదా వ్యాన్లలో, ట్రాలీ ఆటోస్లో తెచ్చుకుంటారు. వాటిని లోకల్గా అమ్ముకుంటారు, వాటిని ఫిల్టర్ చేసి. ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్ సైన్యం ఏం చేస్తుంది, వాళ్ళపై దాడులు చేస్తుంది. ప్రధానంగా గ్వాదార్, మక్రాన్ లాంటి ప్లేసుల్లో అక్కడ అవి స్టోర్ చేసి వాళ్ళు అమ్ముకుంటారు. మళ్ళీ ఇక్కడ వీళ్ళు వెళ్ళి వాటిని ధ్వంసం చేసి ఆ డీజిల్ను, పెట్రోల్ను, ముడి చమురును పారబోసి, ఎంత శాడిజం అంటే అక్కడి బలూచిస్తాన్ ఆర్థిక వనరులపై దెబ్బ కొడుతున్నారు. బలూచిస్తాన్ ప్రజలు ఆ వ్యాపారం చేసుకొని అక్కడ జీవనం సాగిస్తుంటారు. మధ్యప్రాచ్యంలో ఓవైపు గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు వీళ్ళంతా ముడి చమురుని గతంలో నిల్వ చేసుకున్న ఆ చమురుని ఏదైతే ఉందో మరి బలూచిస్తాన్ వ్యాపారాల దగ్గర నుంచి కొని దాన్ని ఇక్కడ వాడుకోవచ్చు. కానీ అలా కాదు, ఆ డీజిల్, పెట్రోల్ని అంతా పారబోసి అక్కడ వాళ్ళతో గొడవలు. అంటే పాకిస్తాన్ వైఖరి ఎలా ఉంటుందంటే వాడు చస్తూ 10 మందిని చంపే రకం అన్నట్టు. ఈ రకంగా వాడు బాగుపడి ఇంకొని బాగుపడేవాడు. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో పాకిస్తాన్లో చాలా దుర్భర పరిస్థితులు ఉన్నాయి. ఎంత దారుణంగా ఉందో మీకు ఇప్పటిదాకా చెప్పిన అంశాలన్నీ కూడా ఒకసారి వెల్లడవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్గా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్లో కంప్లీట్గా అన్ని నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. ఇంకా బంగ్లాదేశ్ పరిస్థితి అంతే. ఇంకా వాడికైతే ఎప్పుడో నిల్వలు అడిగంటిపోయినాయి. అక్కడ ఇంకా దుర్బల పరిస్థితులు కొనసాగుతున్నాయి. సో మధ్యప్రాచ్యంలో యుద్ధంతో పూర్తిగా చతికిలబడిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో రకంగా పాకిస్తాన్లో ప్రస్తుతం అన్ని నిషేధాజ్ఞలు కొనసాగుతున్న వేళ అక్కడ దేశం కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. సో రకంగా వీళ్ళు ఈ బలూచిస్తాన్ను కూడా ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ ఆర్థిక, సామాజిక, రాజకీయ అణచివేతలను ఎదుర్కొంటున్నటువంటి ఆ సంఘాలను ఇంకా దెబ్బతీస్తున్నారు. సరిహద్దు వ్యాపారం, చిన్న స్థాయి ఇంధన విక్రయం, సరుకు రవాణా వంటి జీవనాధారంపై ఉన్నటువంటి గ్వాదార్, మక్రాన్ ప్రాంతాల్లో అక్కడ అక్రమంగా చొరబడి ఆ ప్రాంత ప్రజల బిజినెస్లు కూడా దెబ్బతీస్తున్నారు. సో రకంగా అక్కడి ప్రాంతాలు నిల్వ ఉంచుకున్నటువంటి ఇంధనాన్ని ప్రభుత్వానికి చెందిన భద్రతా బలగాలు స్వాధీనం చేసుకొని కాల్చివేసినట్టుగా సమాచారం. సో ఇదంతా కూడా ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడిన బలూచ్ ప్రజలకి ఇది తీవ్ర దెబ్బగా మారిందంటూ అక్కడి యాంగ్జైతీ కమిటీ తీవ్రంగా స్పందిస్తోంది. సో ఆ రకంగా బలూచ్ ప్రజల జీవనాధారాన్ని ధ్వంసం చేయడం ద్వారా ప్రభుత్వం వారిని మరింత ఇబ్బందులకు నెడుతుందంటూ కూడా ఈ కమిటీ ఆరోపిస్తోంది. సో మొత్తం మీద పాకిస్తాన్ వ్యవహార శైలి చాలా దారుణంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఓవైపు ఇటు పాకిస్తాన్లో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. పాకిస్తాన్లో ఉన్నటువంటి పశ్చిమాసియా సంక్షోభం ఏదైతే ఉందో పాకిస్తాన్ను మరింత దెబ్బతీసే విధంగా కనిపిస్తోంది. ఆ రకంగా పాకిస్తాన్ విలవిల్లాడుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. మరోవైపు ఇక్కడ హెక్సాగాన్ అలయన్స్ అంటారు. అంటే ఎప్పుడైతే మనం ఇజ్రాయెల్కి వెళ్ళి ప్రధాని మోదీ ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ పక్కన పెట్టి ఇజ్రాయెల్ ప్రధాని, ఆయన భార్య ఎంత ఆప్యాయంగా ప్రధాని ఆతిథ్యం ఇచ్చారో ఇజ్రాయెల్ ఒక ప్రతిపాదన చేస్తుంది హెక్సాగాన్ అలయన్స్ అని. హెక్సాగాన్ అలయన్స్లో ఇజ్రాయెల్ కూటమిలో భారత్ చేరితే కనుక పాకిస్తాన్కి ఇంకా చుక్కలే ఉంటాయి. ఎందుకంటే అప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ దగ్గర కాబట్టి పాకిస్తాన్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. అమెరికా భారత్పై ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దు. దీన్ని బట్టి భారత్కు దగ్గర అవుతుంది. అప్పుడు పాకిస్తాన్కు చుక్కలే కనిపిస్తాయి. ఇవన్నీ కూడా పరిణామాలు. సో మళ్ళీ చెప్తున్నాను, బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇటు హిందుస్థాన్, అటు వెస్ట్ ఏషియాలో ఏదైతే యుద్ధం జరుగుతుందో ఇప్పుడు మధ్య ఆసియాలో ఉన్నటువంటి పాకిస్తాన్కి చుక్కలు కనిపిస్తున్నాయి. వార్త చెప్పే ముందు చెప్పిన డైలాగ్ మళ్ళీ చెప్తున్నాను, బొచ్చే పట్టుకొని అడుక్కోవాల్సిన పరిస్థితి. గతంలో కూడా మీకు తెలిసిందే, పిండి కోసం, గోధుమ పిండి కోసం పాకిస్తాన్లో ఎట్లా కొట్లాడుకున్నారో, ఏ రకంగా తన్నుకున్నారో, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ లేక కూడా అక్కడ అదే పరిస్థితి. ఇక వీళ్ళని నమ్ముకున్న బంగ్లాదేశ్ వాళ్ళ పరిస్థితి కూడా అంతే. మనకు ఈశాన్య వైపు ఉన్న బంగ్లాదేశ్లో కూడా బిచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో. భారత్తో పెట్టుకొని ఇప్పటికే వాణిజ్యాన్ని దెబ్బతీసుకొని పూర్తిగా ఆర్థికంగా దిగజారిన బంగ్లాదేశ్లో ఇప్పుడు ఈ మధ్య పశ్చిమాసియాలో జరిగిన యుద్ధం కారణంగా ఇటు తూర్పు ఆసియా వైపు ఉన్నటువంటి బంగ్లాదేశ్లో కూడా అదే పరిస్థితి తలెత్తున్నాయి. మధ్య ఆసియాలో ఉన్నటువంటి పాకిస్తాన్ కూడా అదే పరిస్థితి తలెత్తున్నాయి. కానీ
ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఏ యుద్ధం జరిగినా, ఎక్కడ ఎన్ని సంక్షోభాలు వచ్చినా, ఎక్కడ ఎంత ఆర్థికమైనటువంటి దిగజారే పరిస్థితులు వచ్చినా భారత్ మాత్రం నిలదొక్కుంటుంది. అంతటి కరోనా లాంటి సమయంలో, కోవిడ్ లాంటి సమయంలో మనం నిలదొక్కుని ప్రపంచానికి మనం సేవలు అందించాం. ప్రపంచానికి మన దగ్గర నుంచి మందులు పంపించాం. ప్రపంచానికి మన దగ్గర నుంచి స్వాంతన కలిగించాం. ఇట్లాంటి సంక్షోభ సమయాల్లో కూడా అమెరికా లాంటి ప్రాంతాల్లోనే ఆర్థిక సంక్షోభాలు వచ్చినా, అక్కడ ఉన్నటువంటి యూరప్ దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు వచ్చినా భారత్ మాత్రం నిలదొక్కుంది. ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 3వ అతిపెద్ద ఎకానమీగా నిలదొక్కుంది. దీనికి అంతటి కారణం భారత్లో ఉన్నటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వం, సుస్థిరమైనటువంటి విధానాలే మనకు శ్రీరామ రక్షగా ఉంటున్నాయి. ఇప్పటికైనా భారత్లో ఉన్న కొంతమంది ఇక్కడి తిండి తింటూ ఇక్కడ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కుక్కలు ఒక్కసారి ఆలోచించుకోండి. అక్కడ ప్రభుత్వాలకు అనుకూలంగా నినాదాలు చేస్తూ అక్కడి ప్రభుత్వాలకు, అక్కడి వ్యక్తులకు అనుకూలంగా ఆందోళన చేసే వ్యక్తులు కూడా ఒకసారి ఆలోచించండి. భారత్ ఎంత సేఫ్గా ఉంటుందో, భారత్ ఎంత గొప్పదో. మేరా భారత్ మహాన్ అంటూ ఇప్పటికైనా ఒక్కసారి మనసులో తలుచుకోండి. భారతదేశం గొప్పతనం ఏంటో మీ అంతరాత్మకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.